జై శ్రీమన్నారాయణ. కర్కటే పూర్వబల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాంజే విస్పంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. గోదా తల్లి అనుసరించినటువంటి యొక్క ధనుర్మాస వ్రతాన్ని చాలా విశేషంగా ఎక్కడ చూసినా ఏ విష్ణాలయంలో కానీ ప్రతి చోట కూడా చాలా వైభవంగా వారి వారి సాంప్రదాయాలను బట్టి ఆచార వ్యవహారాలను బట్టి చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క ధనుర్మాస వైభవంలో ఈ రోజున వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. ఇటువంటి వైకుంఠ ఏకాదశి రోజున సాక్షాత్తు ముక్కోటి దేవతలు కూడా స్వామిని దర్శించుకున్నారు అనేటువంటి ఒక శాస్త్రవచనం. అటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ధనుర్మాసంలో భాగంగా ఈ రోజున 26వ రోజు గోదా తల్లి తిరుప్పావైలోని 20వ పాసురంతో స్వామివారికి ఈ రోజున విశేషమైనటువంటి అలంకార వృత్తిని, అలాగే స్వామివారు ఏ విధంగా ఉండాలో, ఎటువంటి కీర్తిని పొంది ఉండాలో ఈ యొక్క శ్లోకంలో అమ్మ చెప్పడం జరిగింది. అదే మాలే మణివన్న మహార్ఘల నీరాడువా మేళయార్ శేవనగల్ వేండువన కేటియేల్ ஞானத்து எல்லாம் நடுங்கமுறல்வன வாழ உன்னத்துவன் பாஞ்சி சென்னியமே போல்வன சகங்கள் போயப்பாடுவே எனவே சாலும் பெரும்பறையே பல்லாண்டி செப்பாரே కోలవిళక్కే కొడియే విధానమే ఆలినిలయాయ్ అరుళేలురుంబావాయ్ అనేటువంటి 26వ పాసురంతో ఆ గోదా తల్లి తన యొక్క గోపికలతో కూడి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ విశేషమైనటువంటి ఫలితాన్ని మా అందరికీ కూడా ప్రసాదించును ఆయన. నీ వంటి నీలివర్ణపు ఛాయలో శ్వేతవర్ణంతో కలిగినటువంటి నీ యొక్క ఛాయ మా అందరికీ కూడా ఎల్లప్పుడూ ఆశీస్సులు కలగచేయాలి సుమా అని చెప్పి అమ్మవారు కోరుకుని ఈ వేళటి రోజున రంగణ్ణి చక్కగా పెళ్లి కుమారుని చేసినటువంటి రోజు. అటువంటి వైకుంఠ ఏకాదశి రోజున మీ అందరికీ కూడా గోదా తల్లి తరపున మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ.